హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. నేనైతే ఈరోజు ఏం చేస్తున్నా అంటే దొండకాయలు అయితే తెంపుకుంటున్నాము దొండకాయ కూర కోసం. ఇంకో దొండకాయ చెట్టు అయితే ఇది మాదైతే కాదు, మా చిన్నమ్మ అయితే పెట్టుకున్నది. అందుకే కూరగాయలు ఏం లేవు ఈరోజు. చెప్పినా కదా, మాకు సోమవారం అంగట్ల కూరగాయలు తెచ్చుకుంటే సోమవారమే మళ్ళీ కూరగాయలు అమ్మనికి ఏం రావు. కాబట్టి కూరగాయలు అయితే అన్నీ అయిపోయినాయి, ఏం కూర లేదు. ఇగో దొండకాయలు అయితే తెంపుకుందామని చెప్పేసి చిన్నమ్మ దగ్గరికి అయితే వచ్చిన. మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట దొండకాయలు అయితే. ఏం చేస్తావు అత్తమ్మా? కూర వండుకుంటా, కూర అన్న వండుకుంటా, లేకుంటే కూర వండుకుంటా. ఇవి సరిగా తినలేము, తినబుద్ధి కాదు దొండకాయ కూర. అందుకే పచ్చడి నూరుదామని అయితే అనుకుంటున్నా నేను. దాంతో పచ్చడి కూడా రుబ్బొచ్చా? పచ్చడి నూరితే బాగుంటుంది, కూర కన్నా పచ్చడనే బాగుంటుంది అన్నమాట. అవునా? కొన్నే వెళ్తున్నాయి, ఎవరో తెంపుకున్నట్టే ఉన్నారు. కొన్నే ఉన్నాయి దొండకాయలు కూడా. ఎందుకంటే కూరగాయలు అందరికీ లేకపోయేసరికి ఈ దొండకాయ చెట్టు ఒకటే ఉంది చిన్నమ్మకు, అందుకే ఇన్నే తెంపుకుంటారు అందరూ. మంచిగా లేతగా ఉన్నప్పుడే తెంపుకొని వండుకుంటారన్నమాట. ఆ చెట్టుకైతే కొన్ని వెళ్ళినాయి అన్నమాట. ఇగో ఇక్కడ ఒక చెట్టు ఉన్నది, దీనికైతే చాలా ఉన్నది. చూడడానికి కొంచెమే ఉంది చెట్టు, కొమ్మలేమో ఎక్కువ లేవు, కానీ దీని మీదనే ఎక్కువ ఉన్నాయి అన్నమాట దొండకాయలు. ఇగో చూడండి దగ్గర, ఇగో ఇవన్నీ దొండకాయలే, ఇవి దొండకాయలే. ఇగో ఏమంటారు చూడు, పిట్ట చిన్నది కూత ఘనం అని అంటారు చూడు, అట్లున్నది చెట్టు. చిన్నది కానీ చాలా దొండకాయలు అయితే ఉన్నాయి దీని మీద. దాని మీదనే ఎంకులాడు తెంపుడు అవుతుంది, కానీ దీన్ని చూడలేదన్నమాట మేము. చిన్నది కదా, దీని మీద ఏమున్నాయో అనుకున్నాం, కానీ దీని మీదనే చాలా వెళ్తాను. కింద మా కోడలు అంటుంది, అత్తమ్మ నువ్వే అన్నీ తెంపుకుంటే మాకు ఎట్లా అని చెప్పేసి అంటుంది. కానీ అరకిలో అన్నీ వెళ్ళినాయి, ఎక్కువ వెళ్తే ఈమెకే ఇచ్చిపోతా కొన్ని. మాకు అంతగా మేము అవసరం లేదు, ఒక పావు కిలో అంత చాలు. పచ్చడి నూరుకుంటాం కదా, ఎంతగానో ఏం చేస్తావు అత్తమ్మ, మాకు కొన్ని ఉంచు అంటుంది. చాలుగా ఇగో ఇన్ని అయితే వెళ్ళినాయి ఫ్రెండ్స్. దొండకాయ చెట్టు అయితే పెట్టుకుంటే దొండకాయలు ఎప్పటికీ కాస్తూనే ఉంటాయి, వానాకాలం అయినా ఏ కాలంలోనైనా. ఎండాకాలం ఈ దొండకాయలు అయితే కాస్తూనే ఉంటుంది. ఓకేనా మరి? అయితే ఫ్రెష్ దొండకాయలు మన చెట్టు మీద దొరికినాయి, చెట్టు కాడనే. ఇప్పుడు చెట్టు దగ్గరే తెంపుకొచ్చింది అన్నమాట. ఇగో దొండకాయ కూర వండితే ఎవరు తినరు, కానీ ఈరోజు అయితే సండే కదా,
అయినా సరే మేమైతే దొండకాయ కూర అయితే వండుకుంటున్నాము. ఎందుకో తెలుసా,